ఆగండి సార్, ఆగండి, ఒక నిమిషం ఆగండి. కలెక్టర్ గారు దేనికోసం చెప్పండి. ఇప్పుడు నా ఇల్లు ఇప్పుడు ఇన్ని రోజులు మేజర్మెంట్ తీసుకొని సార్ చెప్పండి మరి నేను ఏం తప్పు చేసినా కలెక్టర్ గారు ఇట్లా మీరు అంటే మనుషులను బతకనియమంటారా వద్దంటారో చెప్పండి. మీరు ఆగండి, ఎందుకు వచ్చారు? నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వచ్చారు చెప్పండి. ఎవరు చెప్పారు? మీరు ఆగండి, నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వస్తారు? అవునా? అక్కడ మీ కలెక్టర్ గారు ఎవరిని బతకలేడా? మీ కలెక్టర్ సందీప్ కుమార్ జా మీ మహేందర్ రెడ్డి చెప్పినట్టుంటారా లేకపోతే ఏంది? ఎట్లా వస్తారా ఇంటకు? మీరు ఎట్లా వచ్చారు? నాకు పర్మిషన్ నోటీస్ ఇవ్వాలి గాను, నోటీస్ ఇవ్వాలి కదా. ఇది అవి కక్ష సాధింపులు. ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వార్తలు రాస్తే ఇంత కక్ష సాధించారా? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్ చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు? మీరు ఆగండి సార్, వచ్చే సందర్భం చెప్పండి. నా ఇంటికి వచ్చారు కదా, దేనికోసం వచ్చి చెప్పండి నాకు ముందు. ఆగండి, దేనికోసం చెప్పండి. నోటీస్ ఇవ్వండి. అరే మీరు ఎందుకు వచ్చి నోటీస్ ఇవ్వండి. ఇదా మీ మీద కలెక్టర్ గారిని